హాయ్, వెల్కమ్ టు ద ఫైవ్ బ్రాండ్ టీవీ. నేను ఈ మధ్యన ఒక 20 డేస్, మోర్ దెన్ 22 డేస్ ఆంధ్ర అంతా తిరుగుతున్నాను. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ వెళ్ళిన కారణం ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఆఫీసులను ఒకటి కలవాలి. తర్వాత లోకేష్ బాబు తోటి మా వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేయించాలని వెళ్ళాను. యాక్చువల్గా ఆయన పర్సనల్ టూర్ ఎక్కడికి వెళ్ళారట. సో అక్కడ కలవడం పడలేదు. సో ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ అనమాట. చాలా హ్యాపీగా ఆయన కాన్స్టిట్యున్సీ మంగళగిరి అండ్ సెక్రటేరియట్ ఇవంతా కూడా చూడడానికి అవకాశం వచ్చినట్టు. నేను యాక్చువల్గా ఒక ఇద్దరు ముగ్గురు మంచి ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ని వెళ్ళడానికి వెళ్ళాను. మా ఊళ్ళో ఏదో విషయం ఉంటే ఇది నేను ఇల్లీగల్గా వెళ్ళటానికి నాకు ఇష్టం ఉంటుంది. యాక్చువల్గా లీగల్గా వెళదాం. ఇది అవసరమైతే ఏ పార్టీ వాళ్ళు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బ్యాక్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళని యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసే పరిపాలన గురించి పెడతాను త్వరలో. ఆయన ఎన్నో ప్రాజెక్టులు తెస్తూ అక్కడ మధ్య సీట్ ఎక్స్టెన్షన్ రోడ్ వేసి అన్నీ బాగా చేస్తున్నారు అనమాట. అవి తర్వాత మాట్లాడతాను. ఈ వీడియో డెఫినెట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించే. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం లేదు, కానీ నాకున్న సాన్నిహిత్యం దూరం అయిపోతామో అని చెప్పి అయినా కూడా ప్రోటోకాల్ ప్రకారంగా అనాలి కాబట్టి అంటున్నాను అనమాట. ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిజ్ పోస్ట్. ఆయన ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించాలి. సజెషన్ ఇవ్వను, కానీ ఈ టైంలో ఎందుకు ఇస్తున్నానంటే నాకు ఒకసారి ఫ్రోజన్ షోల్డర్ ఇక్కడ వచ్చింది. దానికి ఎలా పెట్టి ఎక్సర్సైజ్ చేయడం ఒక 1 మంత్ చాలా నరకం చూశాను అనమాట. చాలామంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా నాటు వైద్యం చేస్తూ ఉంటారు. పుత్తూరు వైద్యం అని ఇదని చాలా 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 భయంకరంగా ఉంటుంది. సో ఆయన అటువంటిది ఎక్కడికో బాంబే ఎక్కడికి వెళ్ళి మంచి ఆపరేషన్ చేయించుకుని మరిగారు హాస్పిటల్ ఉంటుంది చేయించుకుని తర్వాత కూడా ఆఫ్టర్ మ్యాచ్ చాలా చాలా ఇదిగా ఉంటుంది. నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఫ్లైట్లో వస్తున్నప్పుడు నాకు ఆయన స్పృహలోకి వస్తున్నాడు అనమాట. అంటే ఒక పక్కన వాళ్ళ పార్టీలు ఏదో వాళ్ళు ఒకరు ఉంటాయి కదా, వీళ్ళని క్షమించండి పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి ఎవరు, ఇంకోటి బాగాలేని అన్న ఆయన వచ్చారట, ఇది రావడం కరెక్ట్ కాదని ఒకటి ఉంటాడు, ఆ ఇతను ఏదో కోవట్టి అంటారు, ఇంకోటి అంటాడు. ఇవన్నీ కూడా ఈ టైంలో అతను డిస్టర్బ్ చేయకుండా అతని యొక్క మిగతా మినిస్టర్ల ద్వారా ఆయన ఒక చోట కూర్చుని రిలాక్స్డ్గా పరిపాలించాలి ఒక 1 or 2 months అని నా ఉద్దేశం. బికాజ్ ఈ హ్యాస్ టు టేక్ చాలా పెయిన్ఫుల్ ఇది యాక్చువల్గా. మరి ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆయనే చెప్పాలి. ఆయన ఎక్కడ చెప్పుకోలేదు యాక్చువల్గా. ఆయన నేర్చుకునే కూడా ఒకటి ఉంది, తర్వాత భరించే కూడా ఉంది. అంటే వాళ్ళ చిరంజీవి గారు అంత బేబీ అంత బొరట కాదు ఈయన. చిరంజీవి గారు బొరట అన్నానంటే స్ట్రాంగ్ మ్యాన్. అలాగే నాగబాబు అలా కనిపిస్తాడు, కానీ అతను కూడా ఫ్రెజైలే అని చెప్పాలి. సో ఇతను యాక్టివ్ పర్సన్, అందగాడు, మంచి హెయిర్ గ్రోత్ అని అప్పటి వరకు ఏం చెప్తాను. ఏమన్నా చెప్పాలనిపిస్తే సరదాగా అక్కడ ఇలా మాట్లాడకూడదు అని చెప్తాను. అది కూడా తప్పు అయితే దాన్ని క్షమించండి. బట్ ఎనీవే నాకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరంటే తనే. అందుకే నేను చెప్తూ ఉంటాను. అప్పుడు నేను నిజమైన ఫ్రెండ్, నిజమైన శ్రేయోభిలాషే చెప్తారు. లేదంటే మనం చెప్తాం వెయిట్ చేయటం అది పోతా అంటారు. ఇప్పుడు అదేవిధంగా పైకి వస్తున్న లోకేష్ గురించి కూడా అప్పుడప్పుడు చెప్పాలని ఎందుకు అనిపిస్తుంటే అతని యొక్క లోటుపాట్లు కాదు, ఈ కింద లెవెల్లో కొన్ని బ్యాడ్ జరుగుతున్నాయి. ఈ బ్యాడ్ జరిగితే రేపొద్దుట పార్టీకి బ్యాడ్ వస్తుంది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సీట్ ఎక్స్టెన్షన్ రోడ్ అని ఇదని మొత్తం చాలా చేస్తున్నారు అనమాట. అసలు రెండో ఏజ్లో తలాగా చేస్తారు. ఒక పక్క నుంచి ఏమో లోకేష్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్లు బట్టి రావడం ఇవన్నీ చూస్తారు. నేను చెప్పట్లేదు యాక్చువల్గా. నేను దాని మీద వేరే సెపరేట్గా చెప్తాను. అంటే అక్కడ ఆఫీసులో కలవడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఇంకా కింద లెవెల్లో హీ హ్యాస్ టు కంట్రోల్ సీఎంఆర్ లోకేష్. దట్స్ కంట్రోల్ చేస్తారో చేయరు అనేది వాళ్ళ యొక్క అభిష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది వేరే విషయం. కానీ అందుకే రాజమండ్రిలో 12 రోజులు ఉన్నాను, కాకినాడలో 4 రోజులు ఉన్నాను, తర్వాత మధ్య అమరావతిలో 7 days ఉన్నాను. ఓకే, ఇవన్నీ కూడా చూసి పర్సనల్గా నేను ఐ యూస్ టు టేక్ ఏ వండర్ఫుల్ కార్ అండ్ గో విత్ మై ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళంతా కూడా అన్నీ చూపించారు. అంటే ఇంకా మంగళగిరిలో ఇంకా స్టార్ టైప్ ఆఫ్ హోటల్స్ అవి ఇంకా నాకు అంత కనిపించలేదు మరి. ఎందుకంటే సమ్వేర్ యూ వాంటెడ్ టు స్టాప్ అండ్ గో ఫర్ ఎ లూ అనుకోండి, అది చాలా కష్టమైపోయింది. అక్కడ జడ్జన్ ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోం కదా మనం. వెళ్ళిపోయి ఐ వాంట్ టు యూజ్ యువర్ విధానం కాబట్టి అవి వెతుక్కుంటాను కొంచెం. ఏమో లోపలికి వెళ్తే ఉంటాయేమో, ఇంకా వస్తాయనుకోండి. బాగా డెవలప్ అవుతుంది కాబట్టి. బికాజ్ ఇట్స్ లోకేష్ బాబుస్ కాన్స్టిట్యున్సీ కాబట్టి సరదాగా 2-3 రోజులు తిరిగాం అలా. ఆల్ ద వే నేను ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ దేవినేని నెహ్రూ వాళ్ళ కజిన్ హోటల్లో ఉన్నాను, ఇన్నోటల్ అని. దానికి ముందు మురళీ ఫార్చ్యూన్ అనే హోటల్లో కొంతకాలం ఉన్నాను. బట్ రాజమండ్రి మీ అందరికీ తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా స్టూడెంట్ల కోసం ఒక రీల్ పెడుతున్నాను అనమాట. మా హోటల్ మంజీరా సరోవర్లో ఉన్న రాజమండ్రిలో, అదే ఆపోజిట్ టు సెంట్రల్ జైల్. ఇది నా జర్నీ. కాకినాడలో కూడా సమ్ హోటల్ ఇదే ఉంది.
పేరు మర్చిపోయాను, ఐ స్టేట్ దేర్ ఫర్ సమ్ టైమ్. సో ఆల్ దీస్ థింగ్స్ గురించి నేను సెపరేట్గా చెప్తాను, ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి కాదు. అనుకోకుండా మా ప్రీవియస్ కలెక్టర్ ప్రశాంతి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ చిన్న ఇష్యూ, స్మాల్ ఇష్యూకి పీపుల్ కదా, అక్కడ ఉన్న కొంతమంది మిస్క్రియంట్స్ దే ట్రైంగ్ టు మిస్యూజ్ దేర్ పవర్. ఇప్పుడు ఏమీ లేవు, రిజైన్ చేస్తారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ టు బ్రింగ్ టు హెర్ నోట్స్. ఆవిడ చాలా మంచిగా పాలన ఆవిడ బ్యూరోక్రాట్గా ఐఏఎస్ ఆఫీసర్గా, ఆవిడ ఐఏఎస్గా తెలియదు కానీ, బట్ ఎనివే షీజ్ ద కలెక్టర్ ఫర్ అస్. చాలా బాగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు ఉన్నారు, కీర్తి గారిని. సో ఆవిడతో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకొంతమంది ఆఫీసర్ని కలవడానికి కూడా వెళ్ళాను అనమాట. ఇది ఎందుకు చెప్పానంటే, అక్కడ ఉండగా నాకు చాలా టెంప్ట్ అయ్యాను, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్దామా అని చెప్పేసి. ఆయన ఎక్కువ ఉంటాడో లేకపోతే ఎక్కడో ఆయన కట్టుకున్న ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడో ఎందుకులే ఈ టైం. యాక్చువల్గా నాకు ఎవరికన్నా ఆరోగ్యం బాగున్నప్పుడు అంటే వీళ్ళంతా మోర్ దెన్ సెలబ్రిటీస్ లెక్క, రూలర్స్ కాబట్టి, పరిపాలించేవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ ఒకే పెట్టుకుని గెట్ వెల్ సూన్ అని, అది నాకు ఇష్టం ఉండదు ఆ ప్రాసెస్. బాగున్నారా, ఈ ఆరోగ్యం ఎలా ఉంది అంటే నాకు చాలా కోపం వస్తుంది. బాగున్నాను అంటే ఆరోగ్యం బాగుండకూడదా అన్నట్టుగా బ్రహ్మాండమైన జోకులా కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు మంచిగానే అనొచ్చు, కానీ నాకు అలా విష్ చేయడం ఇష్టం ఉంటుంది. ఎవరైనా అడిగితే కూడా నాకు ఇష్టం ఉంటుంది. సో అక్కడ ఆగిపోయేది. లేకపోతే నేను ఏదో విధంగా ఎంక్వైరీ చేసేసి హలో చెప్పి ఒక ఫ్లవర్ బుక్ ఇచ్చి వద్దామన్నాను యాక్చువల్గా. ఎనీవే ఐ ప్రే గాడ్ దట్ హిస్ హెల్త్ షుడ్ బి రికవర్డ్ సూన్ అండ్ హీ విల్ బి బ్యాక్ టు యాక్షన్ హీరో. అధ్యత ఈలోగా ఈ పార్టీలో వాళ్ళే అన్ని సర్దుకొని చేయాలి, కానీ ప్రతి చిన్న విషయం తనకి తీసుకెళ్ళిపోకూడదు. బికాజ్ దట్ వాస్ వెరీ వెరీ హారబుల్ కైండ్ ఆఫ్ పెయిన్ అది నాకు తెలిసినంతవరకు. సో ఐ ప్రే గాడ్ దట్ పవన్ కళ్యాణ్ విల్ కమ్ బ్యాక్ టు ద యాక్షన్. గుడ్ హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి. అట్ ద సేమ్ టైం ఆయన పెద్ద ఆయనలాగా ఎవరు తిరగలేరు. చంద్రబాబు నాయుడు గారు ఇంపాసిబుల్. ఆయన మోడీకి ఉన్న గొడవ అదే. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి కమలాస్ చెప్పాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో, ఎన్ని గంటలకి స్టార్ట్ అయ్యాడు, ఎంత తింటాడు ఆయన, వెరీ వెరీ డిసిప్లిన్. సో ఆ విధంగా అదే డిసిప్లిన్గా మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ షుడ్ బి అగైన్ కమ్ బ్యాక్ టు ద గుడ్ హెల్త్. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.